ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని అభయ ప్రదానం. తిరుపతి ఎస్వి గోమందిరంలో స్వామివారికి దివ్య నీరాజనం. శ్రీకృష్ణ తత్వాన్ని తెలియచేసే పవిత్ర గ్రంథం భాగవతం. నైమిసారణ్యంలో కొనసాగుతున్న భాగవత సప్తాహ ప్రవచనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో సంకష్టహర చతుర్థి హోమం. ఉపమాక శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసోత్సవం. ధనుర్మాస శోభతో ప్రకాశిస్తున్న తిరుపతి నగరం. తిరుప్పావై ప్రవచనామృతంతో తరిస్తున్న భక్తజనం. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక. గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీన రక్షక. పరమ పావన దివ్య గ్రంథామృతం భాగవతం. సంపూర్ణ శ్రీమన్నారాయణుడి అవతార విశేషమైన శ్రీకృష్ణుడి గురించి, కృష్ణ తత్వాన్ని గురించి తెలిపే గ్రంథమే భాగవతం. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిసారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమం వీణుల విందుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు భాగవత విశిష్టత, పరమాత్మ దివ్యత్వాన్ని గురించి చక్కగా వివరించారు. ఈ సప్తాహ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. ఋషిమునులు పరమాత్మని ప్రతిరూపాలు. ప్రతి ఒక్కదానికి భగవంతుడే పైలోకం నుంచి కిందికి వచ్చే పని లేదు. ఎప్పుడో తాను ధర్మము అత్యధికంగా క్షీణించినప్పుడు, అధర్మము ఎక్కువగా ప్రబలమైనప్పుడు తానే నేరుగా వస్తాడు. దిననిత్య
విచారాల్లో దైనందిన ఈ రాజుల జీవనములో రాజ్య వ్యవహారాల్లో తానే వెళ్ళవలసిన అవసరం లేదు. తన ప్రతిరూపములైనటువంటి మహర్షులు, త్రికాల జ్ఞానులను నియమించి వారి ద్వారా ఆ రాజర్షులకు ఒక మార్గదర్శనాన్ని ఇప్పిస్తూ ఉంటారు. అలాంటి కథాతత్వమే ఇప్పుడు మనము శ్రవణం చేస్తున్నాం. ఎన్నో ఆఖ్యానములు, ఇందులో తాత్వికమైన విచారాలు చాలా ఉన్నాయి, తత్వ సంబంధమైనది, భగవంతుని స్తోత్ర సంబంధమైన భాగము ఎంతో ఉంది. నీతిని గురించి, ధర్మాన్ని గురించి, అధర్మము ఆ స్వరూపాన్ని చెప్తూ ధర్మ మార్గంలో వెళ్ళే వారి యొక్క పురోగతి ఎలాగుంటుంది, ధర్మము తప్పిన వారు ఎలాగుంటారు ఇత్యాది అనేక విషయములు చెట వ్యాస భగవానులు తెలిపారు. భగవద్భక్తుల చరిత్రకు అద్భుతంగా చెప్తూ వస్తున్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహార చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని కన్యమూల గణపతిగా పేరుగాంచిన శ్రీ అంజింజి గణపతి సన్నిధిలో సంకష్టహార చతుర్థి హోమం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు కలశ పూజ, పుణ్యహ వాచనం సంకల్పం నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అభిషేక సేవ అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఈవి వేణుగోపాల్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనకాపల్లి జిల్లాలో నెలవైన ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దివ్యకాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉపమాక శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి తిరువీధి సేవ కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆండాళ్ అమ్మవారిని పల్లకిపై వెంచేపు చేసి మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రబోధిస్తూ నేటి సమాజంలో ధార్మిక ప్రవృత్తిని పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనునిత్యం తిరుమల నాదనీరాజన వేదికపై వివిధ పురాణాలు, ఇతిహాస పారాయణాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోని పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజన వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతుంది. 5వ రోజైన శుక్రవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాల్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను వివరించారు. తూయోమాయి మనమంతా కూడా తూమలరు తూవి చక్కగా పవిత్రమైనటువంటి పుష్పాలు ఆయన పాదారవిందాలలో సమర్పించాలి. తొழுது నమస్కరించాలి. తూమలరు తూవి తొழுது వాయినాల్ పాడి నోరారా ఆయన యొక్క నామాన్ని పాడి, అక్కడ స్వస్యచ కీర్తనం అంటే పాడాలి, కీర్తన పాడాలి. ప్రపదనం నమస్కారం చెయ్యాలి, శరణాగతి చెయ్యాలి. స్వస్మై ప్రసూనార్పణం ఆయన పాదారవిందాలలో పుష్పాలు సమర్పించాలి అని చెప్పింది చూసారా, ఆ 3 మాటలు కూడా ఇక్కడ చెప్తోంది ఆవిడ. తూమలరు తూవి తొழுது వాయినాల్ పాడి నోరారా పాడి మనత్తినాల్ చిందిక్క ఆయన చేసినటువంటి లీలాచేష్టితాలని కూడా మనస్సులో మననం చేస్తూ ఉంటే పోయ పిళయం పుహుదరువా నిండ్రనవం మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాల్ని శాస్త్రంలో సంచితము అని అంటాం, వచ్చేటువంటి పాపాల్ని ఆగామి అని అంటాం, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దాన్ని ప్రారబ్ధము అని అంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క పాదారవిందాల్లో పుష్ప సమర్పణం చేసి పవిత్రులమై వచ్చి పుష్ప సమర్పణం చేసి నమస్కారం చేసి ఆయన నామ సంకీర్తనం చేస్తామో అప్పుడు ఈ పాపాలన్నీ కూడా ఉన్నాయి కదా, ఆగామి అనేటువంటి పాపాలు, సంచితము అనేటువంటి పాపాలు అంటే పూర్వజన్మలో చేసినటువంటివి, రాబోయేటువంటి పాపాలన్నీ కూడాను పోయపిళయం పుహుదరువా నిండనவும் తీయనిల్ తూషాహుం చెప్పేలో రెంబావాయ్ అగ్నిలో వేసినటువంటి దూదిలాగా మాడి మషైపోతాయి. కాబట్టి మనకు ఈ వ్రతంలో విఘ్నం వస్తుంది అనేటువంటి భయం పడాల్సినటువంటి అవసరమే లేదమ్మా. చెప్పు చక్కగా నామ సంకీర్తనం చెయ్యండి. ఆధ్యాత్మిక రాజధాని తిరునగరి ధనుర్మాస శోభతో కాంతులీనుతోంది. పరమ పావన కృష్ణ భక్తురాలు ఆండాళ్ అమ్మవారి తిరునామంతో ఆలయాలు, కళాక్షేత్రాలు పరవశిస్తున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. యమునా నది యొక్క నీటి స్పర్శ చేత పెరుగుతూ ఉండేటటువంటి చిన్ని కృష్ణుడు. యమునా నదికి ఎంత గొప్పతనం చెప్పున్నది అంటే అది ఆళ్వార్ల పరశములలోను భాగవత క్షేత్ర మహాత్మ్యంలోను యమునా నది అంత గొప్పదిగా చెప్పబడి ఉన్నది. యమునా నది శ్రీకృష్ణుడు గోపబాలకులతో ప్రతినిత్యము మునకలేడినందువల్ల శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ తగిలి పునీతమైనటువంటి నది యమునా నది గొప్పది ఒక కారణం. రెండవది, గోపులు యమునా నది దగ్గరకు వెళ్ళి నీటిలో అలా మునిగి నీటిని తన నోటితో సేవిస్తూ ఉన్నందువల్ల గోపుల యొక్క నోటి స్పర్శ తగిలి పవిత్రమైనటువంటి నీళ్లు కాబట్టి యమునా నది గొప్పది రెండవ కారణం. అంతకున్న గొప్పదైనటువంటి కారణాలు చెబుతారు. గోపికలు ప్రతినిత్యము కూడా ఆ యమునా నదిలో మునకలిడి అంత నీటిని నోటిలో పోసుకొని వల్లవి వదరోచ్చిష్టం అని చెప్పి చెబుతారు. నోటిలో పోసుకొని కుక్కిలించి ఆ నదిలోనే ఉమ్మివేస్తే గోపికల యొక్క నోటి స్పర్శ తగిలి పవిత్రమైనటువంటి నీళ్లు కలిగినటువంటిది కాబట్టి యమునా నది గొప్పది అని అంటారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో 4 రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. భగవంతుడికి ఒక్క గుణమా కాదండి, 6 గుణముల కాదండి, వేల గుణముల భగవంతుడు. అందువల్ల మనకు సహస్రనామం చెప్తూ ఉంటారు.
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయేని విష్ణు సహస్రనామంలో భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి గుణములు, భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు, ఇవి అన్నీ కూడా మనం కీర్తించాలన్నారు. ఏమిటి ఆ మాయ అన్నారు అంటే అతిమానుష స్తోమని అద్భుతంగా ఒక స్తోత్రం ఉందండి. పురత్తాళ్వాన్ చేత అనుగ్రహించిన ఒక స్తోత్రం. ఆ స్తోత్రంలో భగవంతుని యొక్క అతి మానుషం అంటే ఇచ్చిన భగవంతుడు మానవుడిగా వచ్చాడు కదా, అంటే ఆ దేవకి గర్భంలో అతడు విశేషంగా జన్మించాడు. దేవకి వసుదేవల కుమారుడుగా ఇక్కడ జన్మించాడు భగవంతుడు, ఆవిర్భవించాడు. కానీ రామావతారంలో ఆ పురుషోత్తముడు తన యొక్క అద్భుతమైనటువంటి లీలను ప్రదర్శించలేదు. కానీ కృష్ణుడు తన యొక్క లీలను పూతన సంహారం కావచ్చు, షట్టాసుర భంజనం కావచ్చు, అదే ప్రకారం ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇటువంటి ఆ మాయలను ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలను చేసేటువంటి పరమాత్మ అని అర్థం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. మార్గశిర మాస పూజల్లో భాగంగా పీఠం ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మీదేవిని, ఇతర దేవతామూర్తులను వర్ణశోభిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పాలవుట్ల వేడుక వైభవంగా జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువు తీర్చి ఊరేగింపుగా ఆలయ సమీపంలోని రామ్లీలా మైదానానికి తీసుకువచ్చారు. మైదానం ప్రాంగణంలోని పాలవుట్ల స్తంభాలను భక్తులు భక్తితో ఎక్కి ఉట్లను కొట్టారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా శ్రీరామచంద్రుని దివ్య నామామృతం, శ్రీ ఆంజనేయ స్వామివారి నామస్మరణలతో ప్రతిధ్వనించింది. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. విఘ్నాలను తొలగించి శుభాలను చేకూర్చే శ్రీ గణపతిని చవితి తిథి రోజు
ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి మూలమూర్తికి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు సంకల్ప పూజలతో పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గజపుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి గరికమాలను ధరింపచేసి సహస్రనామార్చన, విశేష పుష్పార్చన నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో బృందావన అభిషేకం సంప్రదాయబద్ధంగా జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి అర్చకులు మధ్వ సంప్రదాయానుసారం పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలను జరిపారు. ఆపై వెండి కవచ ధారణ చేసి నైవేద్య సమర్పణ పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలోని పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన పిఠాపురం శ్రీ కుంతిమాధవ స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవ శోభతో కాంతులిన్నుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చనలతో సేవించారు. ఆపై శ్రీ గోదాదేవికి శ్రీచూర్ణం సమర్పించి అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి సన్నిధిలో ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 58,165 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,377 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,60,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.